గోదావరి ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి సందర్భంగా మన ఆచంట గ్రామంలో ఆత్మీయ గోదావరి ఆధ్వర్యంలో భవ్య భారతి విద్యానికేతన్లో సంక్రాంతి సందర్భంగా ముగ్గులు పోటీలు అయితే నిర్వహించడం జరుగుతుందండి. ఈ ముగ్గులు పోటీలన్నింటినీ కూడా సరదాగా ఒక బ్లాగ్ రూపంలో ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈ వీడియోలో చూడండి. ఇక్కడ ఏంటో చల్లించేస్తున్నారు. ఏంటని చల్లించేస్తున్నారు? ముగ్గులే మేడం. ముగ్గులు ఇలా చల్లించాలా? ఇలా అయితే తొందరగా అయిపోద్దానండి. ఇది కొత్త ట్రిక్ అండి. ఏంటి అమ్మవారిని పెట్టేశారు, పూజలు చేసేసారు, అగరబత్తిలు ఇవన్నీ తీసేసి వేసేయమంటారా? చెప్పండి చెప్పండి. అందరినీ పిలిచి ఇక్కడ అమ్మవారికి పూజలు చేయమంటారా? చేసేయండి మేడం. మాకు ఎలాగా ఖాళీ లేదు కదా, మీరు చేసేయండి. చుట్టూ ఏంటండి కుంకుమ వేసేస్తున్నారా అమ్మవారికి? అమ్మవారికి కుంకుమ పూజ చేస్తున్నారండి. ఇవేంటి కలుపులా? ఏ చెరువులో తీసుకొచ్చారు కలుపులు? ఇప్పుడు సీజన్ లేదు కదా మేడం, అందుకు రంగోలితో నేనే కలుపులు వేసాను. అమ్మవారికి ఒరిజినల్ కలుపులు పెట్టాలి, అలా ఆర్టిఫిషియల్ పెడతారా? ఇప్పుడు సీజన్ కదా కదండి, తప్పు కదండి. చారి గారు నన్ను ఇన్వాల్వ్ చేయకండి. ఒకసారి చూపించండి. తీసుకున్నారు అది చెప్పండి మాకు. అమ్మవారికి ఏంటిది? ఒరిజినల్ కలుపులు పెట్టాలి. ఒరిజినల్ చామంతి పూలు పెట్టారు. కలుపులు అయ్యి మేము చల్లించమంటారా? ఇక్కడ వెయ్యాలి మొత్తం కుంకుమ దగ్గర పూజ చేయాలి. అప్పుడు ఫస్ట్ రోజు నాకే వస్తుందండి. చుట్టూ వేసేస్తున్నారు మీరు. ఎవరు మీకు హెల్ప్ చేసే వాళ్ళు లేరా? ఉన్నారు మేడం చేయడం. మీ అమ్మాయి మీ అమ్మాయినండి. ఏంటి మీ మమ్మీ అమ్మవారిని పెట్టారు, చుట్టూ కుంకుమ వేస్తారు కానీ మధ్యలో వెయ్యాలిగా. కొంచెం తీసుకుని పూజ చేసేస్తావా? దా మమ్మీ దగ్గర తీసుకుని మధ్యలో వేసేసి దా తీసుకో. వెళ్ళవా? కొడతారా మమ్మీ? అలా భయపడకూడదు అంటే పిల్లలకి నేర్పించాలి. మధ్యలో వేసేమనండి. బాగుందండి మీ ముగ్గు. మీరు సంక్రాంతి గురించి చెప్పండి. సంక్రాంతి గురించి ఏమిటి? సంక్రాంతి గురించి మీకు తెలిసింది చెప్పండి. ఏం తెలీదా? సంక్రాంతి అంటే రైతులు వచ్చిన ధాన్యంతో సరదాగా చేసుకునే పండగ కాబట్టి మనం సంతోషంగా చేసుకుంటాము. రైతులకి వ్యవసాయం తర్వాత డబ్బులు వస్తాయి కదా, డబ్బులతో సంతోషంగా చేసుకుంటాం. అలాగే పిండి వంటలు అవన్నీ చేసుకుంటాం. మీరు ఇంట్లో ఏం వంటలు చేసుకుంటారు? నేనేం చేయదండి, అమ్మగారి ఇంటికి వెళ్తే అమ్మ వాళ్ళ చేసి ఇచ్చేస్తాను. మరి అమ్మవారికి నైవేద్యం ఏం పెడతారు? నైవేద్యం అండి ఎలా అండి? మరి ఏం పెట్టకపోతే బాగోదు కదా. ముగ్గు తీసుకురామా మేడం దగ్గర. ముగ్గు తీసుకురా. బాగా గుర్తున్న సంక్రాంతి బాగా మర్చిపోలేను ఈ రోజు సంక్రాంతి. మా చిన్నప్పుడు అన్ని సంక్రాంతి నాకు ఇష్టం అండి. మ్యారేజ్ అయ్యాక అన్ని పనులు నేనే చేసుకోవాలి కదా, అందుకు కొంచెం కష్టంగా ఉంటుంది. మనకు శివరాత్రి సంక్రాంతి అవుతుంది, నైట్ టైం కూడా మెలకుగా ఉంటాం. మీ అమ్మగారు వాళ్ళదే ఊరు? అమ్మమ్మ వాళ్ళది మా అత్తగారి ఇల్లు ఒకటేనండి. మొత్తం అంతా వ్యాపారమేనా? కొడమంచిలి. కొడమంచిలండి. కొడమంచిలి వెళ్ళే వాళ్ళ చిన్నప్పుడు? వెళ్ళేవాళ్ళం. అసలు ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నం అయిపోయారండి. మంటేదండి, పొంగలు పొంగిపోతుంది. మీరు మంట వేయలేదు కాదు, మంట లేకుండా ఎలా పొంగుతుంది? మరి కలర్ వేయలేదు ఇంకా. 20 నిమిషాలు టైం ఉంది కదా, మీరు మా టైం అంతా తినేసి కాదు, మంటలోంచి వరికంకులు వచ్చేసినాయండి. లోహిలో తీసుకోవా, టైం అయిపోతుంది. వేడికి ఈ మధ్య కాలంలో ముగ్గులు పెట్టడం కూడా, గుమ్మ ముందు పెట్టడం కూడా చాలా తక్కువైపోయింది. ముగ్గులు పెట్టడం వల్ల కూడా ఆరోగ్య సూత్రాలు దాంట్లో దాగి ఉన్నాయండి. తెల్లవారుజామున లేచి ముగ్గు పెట్టడం అనేది మనకి మంచి. ముగ్గులు పెట్టేస్తున్నారు. మనం ఈ చివరికి వెళ్దాం. ఈ చివరి అక్కడ అయిపోయిందండి. వీళ్ళు చాలా డెడికేషన్ గా ముగ్గు పెడుతున్నారు. వీళ్ళు ఏమి అడగను. ఒక పాట పాడండి. పాట పాడాలి. పాటలు ఏమి రావండి. శ్రోతలు కోరుకుంటున్నారు మీ పాట వినాలని. పాటలు పాడితే ముగ్గు ఆగిపోతుందండి. ఆగిపోయినా పర్లేదు, పాట పాడాలి. లేదండి నాకు పాటలు రావండి. ప్రేక్షకులు కోరుకుంటున్నారు మీ పాట వినాలని. పాడండి. పాడాలి. పాడండి. పాట రావండి. పాటలు వస్తాయండి. ఇంట్లో వంట చేసుకుంటా పాడతారు కదా, బట్టలు దుక్కుంటా పాడతారు కదా, ముగ్గు పెట్టుకుంటా పాడతారు కదా. ఓ పాట డైలాగ్ చెప్పండి. మీరు డైలాగ్ చెప్పకపోతే మొత్తం వేసేస్తాం. డైలాగ్ కూడా రాదండి. నేను చిన్నేస్తున్నాం మొత్తం.
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పండి. సర్వే జన సుఖనభవ. ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోతే సర్వే జన సుఖన భవంతి అని చెప్తున్నారు కదా, లేకపోతే కొడతారా మమ్మల్ని? అంత సీరియస్ గా ఉన్నారేంటండి మీరు? అసలు ఎప్పుడు ఇలాగ ఉంటారా? లేదండి, మీరే చాలా సీరియస్ గా ఉన్నారు. ఈ ముగ్గుల వల్ల టెన్షన్ వల్ల అలా మీకు అనిపిస్తుంది. ముగ్గురు నవ్వుతూ పెట్టాలి కదండి. కదా, అవును, చాలా సీరియస్ గా పెట్టారు. కొట్టేస్తారా మమ్మల్ని? ఫస్ట్ టైం అండి ఇలా ముగ్గుల పోటీలకి రావడం. బాగుందండి. మీకు సంక్రాంతి బాగా గుర్తొచ్చేది, బాగా ఎంజాయ్ చేసిన సంక్రాంతి? సంక్రాంతి బాగా ఎంజాయ్ అంటే ముగ్గులే కదండి. అంతేనా? తీర్థం వెళ్ళటము, ఏమన్నా కొనుక్కోవటము, ఫ్రెండ్స్ తో, చిన్నప్పుడు పిల్లలతో ఆడుకోవటం, ఇంట్లో పిల్లలతో స్పెండ్ చేయడం. మీ పిల్లలతో కాదు, మీ చిన్నప్పుడు. మా చిన్నప్పుడు అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేయడం. ఎలా ఎలా చేసేవాళ్ళు? అమ్మమ్మ అంటే అక్కడ తోటలో అవి ఉంటాయి. ఈస్ట్ గోదావరి అండి మా అమ్మమ్మ. ఏ ఊరు? అమలాపురం అండి. అమలాపురం సైడ్ బాగుంటది కదా, అది బాగా జరుగుతుంది. అక్కడ బాగా ఎంజాయ్ చేసే వాళ్ళు, తోటలు అంటే బాగా తిరిగి వాళ్ళు. ఇక్కడ మనకైతే తోటలు కనిపించావు కదండి. అవునండి. అటైతే బాగా తోటలు కనిపిస్తాయి. బాగా అల్లరి పని ఏంటి? బాగా అల్లరి చేసిన పని. బాగా అల్లరి చేయడం అంటే ఇంట్లో కొట్టేసి అమ్మ వాళ్ళు కొడతారు కదా, అన్నయ్యలతో గొడవ పడేసి ఎక్కువగా గొడవ. అక్కడ దెబ్బలు తిన్నారా? ఎక్కువగా కొట్టుకుంటే ఎక్కువగా ఇంట్లో ఏడుస్తూ ఉండేవాళ్ళు. అది బాగా గొడవ పడి మీరు ఏడితే ఎదురుకొచ్చి కొట్టేవాళ్ళండి. ఆడపిల్ల ఏడకూడదని కొట్టేవారండి, అంతే. మీ అమ్మాయి చాలా డెడికేషన్ గా ముగ్గు పెట్టేస్తుంది, బాగా నేర్పించినట్టున్నారు. ఈ మధ్య నేర్చుకుందండి కలర్స్. నేను ముగ్గులు వేయడం వల్ల కలర్స్ ఏదో నేర్చుకుందండి. ఎప్పుడు నేర్చుకున్నారు? మీకు బాగా ఏ ఏజ్ లో? చిన్నప్పటి నుంచి ఇంట్లో ఇది వరకు కల్లాపులు వేసేవాళ్ళు, ఇంకా పేడ కల్లాపులు. అప్పటి నుంచి ముగ్గులు పెడతాం. మీ వీధిలో మీరే ఫస్ట్ అంటే ముగ్గు పెట్టడం? అందరూ నన్ను అనేవారు బాగా వేస్తారండి అని, కానీ కలర్స్ నాకు కొంచెం రాదు. బాగుందండి, బాగా వేశారు. నమస్తే అండి. హలో, నమస్తే. చెప్పండి. నమస్తే చెప్పండి. నమస్తే. ఇది ఎవరు పెట్టారు? నువ్వేనా? ఏ ముగ్గు ఇది? చెప్పవా? ఎక్కడుంది? ఓహో, రెండు వేసావా? రెండు వేరియేషన్స్ బాగున్నాయి. ఏది? ఇంకా నీ ముగ్గు నువ్వే చెరిపేస్తున్నావు. ఎక్కడ ఉంది 26? హ్యాపీ దివాలి. హ్యాపీ దివాలి పెట్టాం. ఇదేంటి? హ్యాపీ పొంగల్ కాదు, హ్యాపీ దివాలి. ఇప్పుడు దివాలి కదా. పొంగలా? ఇక్కడ ఎవరి ముగ్గు బాగుంది? నీదే బాగుందా? నీ తర్వాత సెకండ్ ప్రైజ్ ఎవరికి ఇవ్వాలి? సెకండ్ ప్రైజ్ చెప్పు. సెకండ్ ప్రైజ్ అన్ని తనకి. ఇంకా తను చెప్తుంది రండి. ఇదిగో ఏమన్నా హెల్ప్ చేయమంటారా? ఎవరే సార్? జడ బాగుంది, మాకు ఇస్తావా? లేదు ప్లీజ్. లేదు, మనం పెట్టుకుంటాం. ఇది జడ సరిపోక పువ్వులు చూడాలి చుట్టుకుంటాం. కష్టపడేసింది నాకు ఇది. ఒక పాట పాడు. ఒక పాట పాడకపోతే ఇప్పుడు ఈ పాపకి ఇచ్చి మొత్తం చెల్లించేస్తాం. టైం అయిపోయింది. ఒక పాట పాడు. చెప్పు. పుష్ప అంటే ఫ్లవర్ అంటే ఆస్తమానం మాకు పుష్ప వద్దు. ఒక పాట పాడు. తీసుకుని చెల్లేమంటావా? టైం అయితే అయిపోయింది. పాడు ఒక పాట. మేము చెల్లేస్తాం అయితే. మరి పాడు. చిన్న పాట. గోదావరి గట్టు మీద రామచిలుక. ఎందుకు వెళ్ళింది గోదావరి గట్టు మీదకి రామచిలుక?
ఎందుకు వెళ్ళింది? అండ్ గోదావరి చూస్తానికి. చూడడానికా? ఇంకేం నచ్చలేదా గోదావరి తప్ప? అంటే అక్కడ చెట్లు పచ్చగా ఉన్నాయి కదా, అక్కడ వెళ్ళి కూర్చో. గట్టి మీద చెట్లు ఉన్నాయా? నెక్స్ట్ ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.